పాలిసెట్కి సంబంధించినటువంటి ముందు ఏవైతే పాలిటెక్నిక్ కంటే ముందు రాయాల్సినటువంటి పరీక్షలకు సంబంధించి చైతన్యం తీసుకురానికే జిల్లా స్కూళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో మాక్ పరీక్షలు కానీ చైతన్యం చేసేటటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వము మనము అందరం కలిసి చేస్తే ఈరోజు హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్కి వచ్చినాం. కరికులం అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగినాం. సిలబస్ అనేటటువంటిది ఈరోజు ఉంటున్నటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి బోధనకి మనం ఈరోజు నాంది పలికినాం. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది అయినా ఈరోజు మనం ప్రశంసిస్తున్నటువంటిది ఇది మన చరిత్ర, తెలంగాణ యొక్క ఖ్యాతి. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేవి ఇవన్నీ. ప్రభుత్వము బోధకుల యొక్క భాగస్వామ్యంతో రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లలో పడకుండా పిల్లలు రోడ్ల మీదకి పాపం పక్కదారి పట్టిపోతున్నటువంటిది, వాళ్ళకు మంచి చేసేటటువంటిది ఈరోజు దాని ఏదో తప్పుదారి పట్టించేటటువంటి చిత్రీకరణ చేస్తే ఇక ఇంతకు మించినటువంటి పాపం పని ఇంకోటి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాఠం చెప్పేటటువంటి మీరే దీని మీద చైతన్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు మీ యొక్క సర్వీసెస్కి సంబంధించిన ఇంకేమైనా కూడా అనుమానాలు ఉంటే కూడా అది ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వస్తే అన్ని కూడా దాని మీద స్పష్టంగా వివరంగా చెప్తారు. కానీ జీవో కాపీలు అసలు లేనటువంటి అంశాలను ఈరోజు రాజకీయం చేసేటటువంటి కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ట్రాప్లో విద్యార్థులు కానీ లేకపోతే బోధకులు కానీ పడొద్దు అనేటటువంటి ఒక సూచనతోటి ఈ యొక్క మంచి కార్యక్రమంతో మన యొక్క పిల్లల జీవితాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం కూడా మరి ఇదే ప్రజానికం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. అన్నా ఇప్పుడు మరి యూకే కూడా పోయినటువంటిది ఏమంటారు? యూకే వరకు అనుమతి ఎట్లా ఇచ్చినావు, అమెరికాకి ఎట్లా వద్దన్నావు? రాజకీయ కోణం అని అనేటటువంటి అయితే యూకే కూడా ఇవ్వకుండా ఉండేది ఉండే. పోని ఎప్పుడైనా నేను ఒకటి అంటున్నా, నువ్వు తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలోనే కదా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంతో ఈరోజు బయట దేశాలలో ఉండేటటువంటి ఈరోజు ఒక ప్రామినెంట్ యూనివర్సిటీస్ని మన కాడికి తీసుకొని వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం పరచుకోవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అది మీకు ముందే తెలిసినప్పుడు ఆహా యూకేకి పోయింది, ఇవన్నీ యూనివర్సిటీలతో ఈయన మాట్లాడనీకనా, ఇంక అమెరికా కూడా పోతా అంటుడు. ఇవన్నీ ఈయన వచ్చి తెలంగాణకు తీసుకొస్తే మేము దేశవ్యాప్తంగా ఎక్కడికి తెచ్చినటువంటిది లేదు, మేము కట్టినటువంటి చరిత్ర కూడా లేదని బీజేపీ కూడా అదేమంట కదా. 100% దేశవ్యాప్తంగా ఈరోజు ఒక రాష్ట్రంలోకి హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు ఒక మొదటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కండ్లు మంటలేసి అనుమతిని నిరాకరించే తప్ప అంతకు మించి వేరే రాజకీయ కోణం లేనే లేదు. నిజంగా దేశం బాగుండాలి, ఆ దేశంలో ముందు తెలంగాణ, అది కూడా నాన్ బీజేపీ స్టేటు, అది కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక కొంచెం దూకుడుగా ముందుకు పోయేటటువంటి వ్యక్తి ముందే తీసుకొచ్చి పెట్టేసిండు అనుకో, మా అందరి పరువు ఏం కావాలి, 12 ఏళ్ల సంది ప్రధానమంత్రి ఉన్నావు నువ్వేం చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసినటువంటి చరిత్రలకు లేదు. కాబట్టి ఇవన్నీ మనకేడ క్రెడిట్లు వస్తాయని చెప్పి అడ్డుకట్టేసేటటువంటి ప్రయత్నం. మెట్రో ఎక్స్పాన్షన్ కూడా అదే కదన్న జరిగింది. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేనటువంటి పని మనం చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి దాన్ని కూడా అడ్డం పడ్డటువంటి పరిస్థితి. ఇబ్బంది ఏం లేదు, మన ప్రయత్న లోపం లేదు, మనం చేసేదల్లా ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. నేను అందుకని ఇందాక కూడా నేను అన్నా, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటిది కూడా ఒక నీచపు రాజకీయం పిల్లల వ్యవహారంలో ఎట్లా చేసారు. బాగు చేయనీకే, వాళ్ళ జీవితాలు బాగుండనీకే. ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయినాక 30,000 కొలు వచ్చేటోనికి అసలు మనం ఇచ్చేటటువంటి కోర్స్ అడ్వాన్స్మెంట్స్ తోటి 50,000 మొదలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 100 5గురికి 6గురికి వస్తున్నటువంటి కొలువులు ఈరోజు 50 మందికి వచ్చేటటువంటి అవకాశం పెరుగుతుంది. పిల్లల జీవితం బాగుండాలనే నిర్ణయం తీసుకుందామా, లేకపోతే పాత పద్ధతులు మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం, మీరు మార్చొద్దు, వాళ్ళ జీవితాలలో మీరు ఆగం పట్టియొద్దు. విద్యా వ్యవస్థను తీసేస్తే నువ్వు ఆ మాట అనాలి. మీ లెక్క స్కూల్స్ తీసేస్తే, మీ లెక్క స్కూల్స్ కట్టకపోతే, మీ లెక్క కొలువులు ఇవ్వకపోతే, అరే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొలువులే కాదు ప్రైవేట్కి సంబంధించిన కొలువులు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ కొలువులు కూడా చేయాలనేటటువంటి ఒక నైపుణ్యం మన యొక్క పిల్లలలో ఏదైతే ఇన్ని రోజులు లాగానేమో ఆ నైపుణ్యాన్ని మనం బోధనలే అనుసంధానం చేసి ఎవరు పరిశ్రమలతోటి మనం ఈరోజు ముడిపెట్టుకొని ఉంటే వాళ్ళే వచ్చి బోధనలలో కూడా విజిటింగ్ లెక్క వచ్చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో మనం బడ్జెట్ ఇస్తున్నాం ప్రభుత్వంకి ఇచ్చి మన స్కూళ్ళకి. ఇక్కడ మన స్కూళ్ళని లేకపోతే మన యొక్క కాలేజీలను ప్రైవేట్ చేతిలో పెడుతున్నామా? మన కాలేజీలకు వచ్చి వాళ్ళు వచ్చి
మా యొక్క మంచి చెట్లు చూడండి అంటున్నాం. వాళ్ళకి లాభదాయకం చేసే పని ఏం లేదు దీంట్లో. మన పిల్లలకు చేసే మంచి ఉంది. నేను దీని మీద దేనికైనా చర్చకు సిద్ధమని చెప్పి అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాలు ఈరోజు మన పిల్లల కోసమని, కేవలము కోట్ల రూపాయలు ఉంటున్నటువంటి వాళ్ళే వారి యొక్క పిల్లలని బయట దేశాలకు పంపించి చదివేటటువంటి వెసులుబాటు కాదు. అవే యూనివర్సిటీలు తెలంగాణకు తీసుకొని వచ్చి ప్రభుత్వం యొక్క అండదండలతోటి పేద విద్యార్థులకు కూడా అట్లాంటి యూనివర్సిటీలలో చదువులు కల్పించాలనేటటువంటి ఒక సంకల్పం, ఉద్దేశం మాది చాలా స్పష్టం. దేశాన్ని నిర్మించేది నీ కొడుకు పని చెప్తాడా ఇది? లేకపోతే దేశాన్ని నిర్మించేటటువంటి పని నువ్వు కానీ మీరు కానీ నీ పార్టీ కానీ ఏం చేసిందో ఒకటి చెప్పు. నేషన్ పబ్లిక్ సెక్టార్ యూటిలిటీస్ కాడికి మొదలు పెట్టుకుంటే రామ మందిర్ డొనేషన్ల దాకా, నేషన్ నుంచి డొనేషన్ల దాకా వదిలిపెట్టినటువంటి కీచకులు, దొంగలు, దోపిడీదారులు, అక్రమార్కులు, అవినీతి పరులు మీరా మా గురించి మాట్లాడేది? మీ ముఖానికి ఏ రోజైనా ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర ఉందా నీకు? 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. ఇక్కడ ఆయన 5,000 స్కూళ్ళు తీసేస్తే నువ్వు దేశవ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళని తీసేసినావు. పిల్లలకి అక్షరం ముక్క నేర్పించినటువంటి మొక్కలేనా మేము ఎప్పుడన్నా? ఎంతసేపు దేవుడి పేరు మీద రాజకీయం చేయాలి, ఆ దేవుడికి కూడా గౌరవం ఇవ్వకుండా ఉండిలకించి కూడా పైసలు లోపాలి, పేరు మీద సొమ్ముల కాడికించి. ఆ దేవుడి పేరు మీద జరిగేటటువంటి ర్యాలీలలో వీళ్ళు చేసేటటువంటి నికృష్టపు చేష్టలు చూస్తే సిగ్గుతోటి తలదించుకుంటాం. వీళ్ళు చేసేటటువంటి పాపాత్మ పనులకి కొంచెమైనా బుద్ధి ఉండాలి మాట మాట్లాడడానికి. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గోటికాడికి సరిపోతారా పాలసీ మేకింగ్లా? పర్యావరణ పరిరక్షణ దగ్గర నుంచి మాదక ద్రవ్యాల నివారణ అయినా నువ్వు నేను అందరం కలిసి రెస్టారెంట్లో తినేటటువంటి తిండి కలుషితారం కలగనీయకుండా హెచ్-ఫాస్ట్ విధానాల దాకా, ఈరోజు ఐటీఐలను ఏటీసీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేసిన దాకా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్స్ దాకా, ఒక మూసి ప్రక్షాళన దాకా ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు తరాలని, రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఉద్దేశంలో చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాలు. మీ ముఖానికి ఏముంది? 8 మంది ఎంపీలు మీరు, మీ పీకిందెంతో పొడిచిందో చెప్పండి. మీరు చెప్పండి ఏం చేసారు? 8 మంది ఉన్నారు కదా, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చిరో చెప్పండి. ఒక్కనికొక మెట్రో ఎక్స్టెన్షన్ తెచ్చుడు శాత కాదు. తెచ్చుడు సంగతి దూరం వేయండి, నోరు తెరిచి మాట్లాడు శాత కాదు. చేస్తున్నటువంటి కాళ్ళకు కట్టెలు పెట్టాలి మళ్ళా. దీనికి తప్ప దేనికి పనికిరారు. ఫస్ట్ నీ సంగతి ఏందో నువ్వు చూసుకో, తర్వాత మాట్లాడదాం. బుద్ధి అనేటటువంటిది సమాజానికి నేర్పకు. ఫస్ట్ మీ కొడుకు కాడికెచ్చి మొదలుపెట్టు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, విద్య నేర్పించడం అనేటటువంటిది చిల్లర పని అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతంలో అది చిల్లర పని కావచ్చు. మాకు అది బాధ్యత. విద్య పిల్లలకి నేర్పించడం బాధ్యత, నైపుణ్యం పిల్లలకి నేర్పించడం మా బాధ్యత. కొలువులు ప్రభుత్వంలో మాత్రమే కాదు, ప్రైవేటు వ్యవస్థలలో, పరిశ్రమలలో కూడా మన పిల్లలకి కల్పించడం మా బాధ్యత. పిల్లలని మాదక ద్రవ్యాల నుంచి దూరం చేయడం మా బాధ్యత. ప్రకృతిని కాపాడడం మా బాధ్యత. ఏ అంశం తీసుకున్నా, అటు విద్య తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, ఉద్యోగం తీసుకున్నా, మహిళా సంక్షేమం తీసుకున్నా, పిల్లలు తినేటటువంటి ఆహారం తీసుకున్నా, సామాన్య ప్రజలందరికీ అందేటటువంటి సంక్షేమాలు తీసుకున్నా, మాది నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మేము చేసేటటువంటిది ప్రతి ఒక్కటి ఇంకొక రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మొన్నటిదాకా నీకు యాదకుండాలి కదా, మమ్మల్ని చూశానని చెప్పి నువ్వు మాకు సూక్తులు, శుద్ధులు, వంకలు పెడుతున్నావు. రైతులకి యాప్ అర్థమే అయితే లేదు, ఈ యాప్ అనేటటువంటిది రైతుల పాలిట శాపం అని చెప్పి మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు అదే యాప్ని తెలంగాణ కాడికి తీసుకొని కేంద్రం ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ చేస్తుంది? ఇప్పుడు యూరియా కాడ లైన్లు చూపెట్టి రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం మూల మీదకి? ఎప్పుడైనా ఒక విజన్ తోటి ఒక నాయకుడు ముందుకు పోతున్నప్పుడు ఫస్ట్ విమర్శలు వస్తుండొచ్చు, కానీ దాని ఫలితాలు ఎప్పుడైతే ప్రజలకు అందడం మొదలు పెడుతుందో హర్షించడం మొదలవుతుంది. ఇట్లాంటి నీచులకి చేసినటువంటి చరిత్రనే లేదా? నువ్వు కొలువులు ఒక డ్యామ్ కట్టినోనివి కాదు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించినోని కాదు, ఒకరిని కొలువులు ఇచ్చినోని కాదు, ఒక రైతుకి ఎకరం భూమి ఇచ్చినోని కాదు, లేకపోతే ఆఖరికి ₹1 పెన్షన్ పెంచినోని కాదు 12 ఏళ్ళ. నువ్వు మాట్లాడితే ఎట్లా స్వామి? అతకాలే కదా ఏమన్నా, కొంచెము అక్కలు కూడా ఉండాలి కదా. నువ్వు ఏదైనా మాట్లాడితే గాయ ఏదో జరసేపు మాట్లాడదాం, రాజకీయం చేసేద్దాం అనుకుంటే నేను మీ విజ్ఞతకు వదిలిపెడతా. ప్రజలకు తెలుసు బాగా ఏ ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుందని. నేను ఇంకా సంక్షేమాల చిట్టా మొత్తం చదువుకుంటూ పోతలేను. అది రేషన్ కార్డులు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, దేశవ్యాప్తంగా 12 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు పెంచలే.
2014 అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రోజుకి అవే రేషన్ కార్డులు ఇంకో కోటి రేషన్ కార్డులు తీసేసి వాళ్ళు. ఏం చేసినావని నీకు ముఖం ఉందా? నువ్వేం చేసినావని మాట్లాడతావు? తెలంగాణలో కూడా సేమ్ వెస్ట్ బెంగాల్ మాదిరిగా పంచాయతీలు పెట్టేసేసి తాకులాటలు పెట్టేసేసి కులాలని మతాలని లేకపోతే ఇంకో ప్రాంతాలని తాకులాటలు పెట్టి రాజకీయ పాపం గడుపుకుందామని చెప్పి చూస్తున్నారు.